ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 20వ తారీఖు 1వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. ఇందులో అంశం ఏంటంటే గర్భములో ఒక్క శిశువు బయటికి వచ్చారు అంటే గర్భంలో ఉన్నారని అర్థం. ఇన్ని కోట్ల మంది ప్రజలు గర్భములో నుంచే వచ్చారు. గర్భంలో ఒక్కోసారి ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఇలా 90 వరకు ఉన్న గొప్ప గొప్ప వింతలు మనం న్యూస్ పేపర్లో అవి చూస్తూ ఉంటాం. ఏది ఏవైనా సర్వసాధారణంగా ఒకలే ఉంటుంటారు. కాబట్టి ఆ గర్భములో అంటే కనీసం తల్లి కూడా చూడదు. సూర్యుని వెలుతురు పడని ఆ స్థలము ఎలాగ రూపుదిద్దుకుంటున్నాయో ఎముకలు ఇప్పటికీ అవి అంతు చిక్కనటువంటి గొప్ప జ్ఞానం. దేవుడు నిన్ను ఆ గర్భములో పెట్టింది దేవుడే. చాలామందికి గర్భఫలాలు ఉండవు. ఒకవేళ గర్భఫలం వచ్చిన నెలకి, 2 నెలలకి, 3 నెలలకి, అలా ఒక్కో నెలకి స్రావాలు అయిపోతూ గర్భాలు పోతున్నవి కోకొలను మనం చూస్తూ ఉంటాం, ఆలకిస్తూ ఉంటాం. కొంతమందికి అనుభవాలు కూడా ఉంటాయి అలాంటి విషయాల్లో. అయితే దేవుడు ఈరోజు నిన్ను ఈ విధంగా ఉంచారంటే దేవుడు నిన్నెప్పుడు చూసాడు? గర్భంలో అసలు నిన్ను పెట్టిందే దేవుడు. నువ్వు స్త్రీగానో పురుషుడుగానో పుట్టాలన్న దేవుడి ప్రణాళిక. కొంతమంది మగపిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు, కొంతమంది ఆడపిల్లలు కావాలని ప్రార్థన చేస్తారు. వాటి గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏవేవో లోకానుసారమైన పద్ధతులు అవలంబిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ మనుషులు అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నదే జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పుట్టడం ఎవరికి ఇష్టం లేదేమో, నువ్వు పుట్టడం నీ తల్లి నీ తండ్రులకి ఇష్టము లేదేమో, కానీ నీ పుట్టుక దేవుడు అనుగ్రహించింది. దేవుడు ఒక ప్రణాళిక కలిగి, ఒక ఆలోచన కలిగి నిన్ను భూమి మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నా ఇష్టం ఇలాగ విపరీతమైన వాదాలు వింటాం. కానీ అసలు ఆ శిశువు అలా తయారవడానికి కారణమైన దేవుని కృపను గూర్చి దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ నా పట్ల నీ చిత్తమేంటి అని అడగాలి. మనవడా ఇదిగో నువ్వు ఇది చెయ్యి అని పెద్దోళ్ళు అంటారు, నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను అంటుంటారు, నువ్వు పలానోళ్ళు పెళ్లి చేసుకోవాలంటారు, లేదా పలానా చదువు చదవాలంటారు, నిన్ను అమెరికా వెళ్తే నేను చూడాలంటుంటారు. ఇలా మనుషుల మాటలు పట్టించుకోవద్దు. మొట్టమొదట నిన్ను సృష్టించిన నీ దేవుడు ఏ ఆలోచనతో ఏ ప్రణాళికతో తల్లి గర్భంలో నిన్ను పెట్టాడో ఆ హస్తాలను బట్టి ఆ కృపను బట్టి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వెందుకు ప్రభువా నాకు ఈ జన్మనిచ్చావు, నా పట్ల నీ ప్రణాళిక ఏంటని అడిగినప్పుడు దేవుని చిత్తము నీతో మాట్లాడును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.